బన్నీ వదిలిపెట్టుకు. ఒకరిని ఒకరు పట్టుకున్నావా ఏంటి వదలడానికి? ఎనీ డౌట్? సన్నీ బన్నీ మీ గొడవ ఆపండి. ఈ రోజు ఏమైనా సరే నేను తగ్గేదే లేదు. ఏయ్, ఈ పంచుతో ఒక్కటిచ్చుకున్నానంటే నీ మొహం పంచర్ అయిపోతుంది. అరే అక్కడ ఏం జరుగుతోంది? ఏమో నాకు తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. బన్నీ, నా మిత్రమా. సనే మిత్రమా. ఇక్కడ ఏం జరుగుతోంది? ఉన్నట్టుండి వాళ్ళు ఎందుకు ఇలా బారిపోయారు? చిన్న మీరు వాళ్ళకి ఏ టాబ్లెట్స్ ఇచ్చారు? హలో కన్నా, ఇది స్నేహాన్ని పెంచుకునే మాత్ర. ఇది చాలా అద్భుతమైన మాత్ర. బన్నీ మనల్ని ఖాతరు చేయటం లేదు. వాళ్ళు మనల్ని బహిష్కరించారు. రా ఇంటికి వెళదాం. సరిగ్గా బ్యాలెన్స్ చేసాన్ని. నువ్వేం టెన్షన్ పడకు బన్నీ, నీకు నేనేమీ కానివ్వను. దించు దించు, కిందకి దించు. ఇప్పుడు అంతా సర్దుకుంది. అరే, ఈ బన్నీ ఏమయ్యాడు? సన్నే కాపాడు. ఇదిగో వస్తున్నాను. మిత్రమా, నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. బండి విడిపోవచ్చేమో కానీ మన బంధం మాత్రం విడిపోదు. 2 గ్లాసులు ఎందుకో 2 స్ట్రాలు పెట్టా. నువ్వు ఇంటికి వెళ్ళు బన్నీ, చీకటి పడింది. నేను కూడా వెళ్తాను. అలాంటివేంటి? ఈ రోజు రాత్రికి ఇక్కడే స్టే చేయొచ్చు కదా. ఎంజాయ్ చేయొచ్చు, క్యారం బోర్డ్ ఆడుకోవచ్చు, వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. అరే, నువ్వెందుకు ఇలా రిక్వెస్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్తే చాలు. సరే, అలాగే చేద్దాం పదా. పర్వాలేదు, వదిలేయ్ పోపెట్. రేపు ఉదయం వరకే కదా. బన్నీ, నాకు నిద్ర వస్తోంది. అయితే పద, వెళ్ళి పడుకుందాం. సరే పద.
అరే ఇక్కడ నిద్రపోవడానికి చోట్లేదే. చోటు లేకపోతేనే దాన్ని సృష్టించుకుందాం పద. ఈ సన్నీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ చోటు సరిపోతుందిలే. వచ్చేయ్, వచ్చి పడుకో. రేపు తెల్లవారేదాకే. ఇంకా కాసేపే ఆ మందు తాలూకు ప్రభావం తగ్గిపోతుంది. ఎనీ డౌట్? ఇప్పుడు నువ్వు ఈ వెయిట్ ఎత్తు. ఇంత వెయిట్ లేపలేను. నేనున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను. అలాగే అలాగే. సారీ మిత్రమా. పర్లేదు సన్నీ, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను అడగాలి, నువ్వే మా ఇంట్లో ఉన్నావు. తెలియడం లేదు, ఏదైనా పాత వస్తువులు దానం చేయడానికి వచ్చి ఉంటాను. ఇక మందు తాలూకు ప్రభావం తగ్గినట్టుంది. ఎన్ని కప్పలా! పిల్లలు తప్పించుకోండి. చెప్పండి చెప్పండి చెప్పండి. నా పిల్లల్ని కాపాడండి. మిత్రులారా రండి. తమ్ముడు, డాగ్ హౌస్ చాలా బాగుంది కదా. ఇంత పెద్ద ఇల్లు ఉండగా నాకెందుకు డాగ్ హౌస్ కట్టడం? నేనసలు ఇక్కడ ఉండలేను. కావాలంటే ఇక్కడ మనం ఏసీ పెట్టించేద్దాం. తను ఇక్కడ ఉండకపోతే అరే ఏసీ ఏసీ ఎయిర్ కండిషనర్ పెట్టివచ్చు. ఏం అనుమానమా? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. చూడు జోర్దార్, ఇది నీకోసం కట్టలేదు. తను ఇక్కడ ఉండకపోతే మరెందుకు దాన్ని మనం కట్టాలి? స్టేటస్ సింబల్ అని పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ ఇళ్లలోనే ఉంటుంది అది. డాగ్ హౌస్ అవుట్ హౌస్ రెండూ ఉంటాయి. ఎనీ డౌట్? సరే పద, త్వరగా పని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
ఒరే హనీ, ఒక పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు? చేస్తాను. బ్రెడ్ మీద బటర్ బాగా రాస్తాను. ఇక్కడ ఎంత దుర్వాసన వస్తుంది. నా ముక్కు స్క్రీను బద్దలయ్యేలా ఉంది. నేను ముక్కుకుండదు, చెవికి మాత్రమే ఉంటుంది. అవును నిజమేలే, కానీ ముక్కుకి ఏదైనా ఉంటే అది బద్దలయ్యేలా ఉంది. చచ్చా, ఈ చోటుని ఎంత అశుభ్రంగా ఉంచారు. లోపల ఉన్నది ఎవరైనా సరే త్వరగా బయటికి రండి. ఏయ్, అరే ఆ, ఆ. ఏయ్, నేను పూపట్ని పచ్చ కలర్ లో కాదు, కొన్ని ఎల్లో కలర్ లో ఉంటాయి, ఇంకొన్ని బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఈ రోజేమన్నా హోలీనా? కాదు, దీపావళి అంట. లోపలికి వెళ్తే బాగా బాంబులు పెట్టి పేలుస్తారట. మీకు మేము అర్థమయ్యేలా చెప్పడానికి వచ్చాము, కానీ మీకు అర్థమయ్యేటట్టు ఏమి కనబడటం లేదు. ఎనీ డౌట్? ఆల్ ది బెస్ట్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. మీరు మాతో రావట్లేదా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? సారీ తమ్ముడు, పర్సనల్ గా తీసుకోకు, ఏదో సరదా కన్నాను. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, అర్థమైందా? వావ్, ఇప్పుడు మనం అందరం ఒకేలా కనిపిస్తున్నాం. మిత్రులారా, మనం తెలియకుండా షార్కుల దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు అవి మనల్ని వదిలిపెట్టేలా లేవు. తమ్ముడు, ఈ షార్కులు ఎందుకు మనల్ని ఫాలో అవుతున్నాయి? మనం ఏ ట్రాఫిక్ సిగ్నల్ ని దాటి రాలేదు కదా. ఒరే అన్నయ్య, అవి మనల్ని తినడానికే మనం వెంట పడుతున్నాయి. వద్దు వద్దు షార్క్ గారు, మాకిప్పుడు భోజనం వద్దు. మీరు వెళ్ళి భోజనం చేయండి. ఒరే గాడిద, ఇవి మనకి అన్నం పెట్టడానికి రావటం లేదురా, మనల్ని ఇవి ఆహారంగా చేసుకుని తినడానికి వస్తున్నాయిరా. ఇలా చూడు తమ్ముడు, వీళ్ళందరినీ నేనే తింటాను. లేదన్నయ్యా, వీటిని నేనే తినేస్తాను. నీ అన్నయ్య చెప్పిన మాటలు నువ్వు వినవా? నన్ను ఎదిరించడం కోసమేనా నిన్ను పెంచి పెద్దవాడిని చేసింది? నువ్వు పెంచింది నిజమే, కానీ పెద్దవాడిని మాత్రం చేయలేదు. అందుకనే ఇంకా నువ్వు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తున్నావు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు నా బుర్ర తినకో. నాకు అసలే ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఆకలి ఎక్కువైతే నా కోపం రెట్టింపు అవుతుంది. అవును, తర్వాత బీపీ కూడా పెరుగుతుంది. ఏయ్, ఇప్పుడు నువ్వు నాకు చికిత్స చేయబోతున్నావా ఏంటి? అవును చేస్తాను, కానీ ముందు ఎలా చేయాలో చెప్పు. ఏంటి, ఎలా ఇమ్మంటావు? నేను నీ కంటికి పాప్కార్న్ అమ్మి వాళ్ళ కనిపిస్తున్నానా? మాకేం తెలుసు? మీరు పాప్కార్న్ అమ్ముతున్నారో లేదో మీకే తెలియాలి. ఇలా చూడు తమ్ముడు, నేను ఏది అమ్మడం లేదు. హలో, వీడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు. అవును కదరా తమ్ముడు? అవునరా అన్నయ్య. ఏయ్, ఇలా చూడండి, మీరందరూ ఇప్పుడు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నా ఆహారం కావడానికి సిద్ధంగా ఉండండి. కడుపులోకే కదా వెళ్ళాలి, మరెందుకు మమ్మల్ని రెడీ అవ్వమంటున్నావు? నీ కడుపులో ఏమన్నా పార్టీ జరుగుతోందా ఏంటి? ఏయ్, నువ్వు నన్ను తెగ రెచ్చగొడుతున్నావు. తమ్ముడు, వీళ్ళని అసలు ఏం చేయమంటావో చెప్పు. ఎవరది? మా పిల్లలు స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేది ఎవరో? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు లోపలికి ఎలా వచ్చారో చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్తాం చెప్తాం చెప్తాం. మేము జారుకుంటూ దొర్లుకుంటూ వచ్చాం. అసలు నా మాట ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అనుమతి లేకుండా మీరందరూ లోపలికి ప్రవేశించకూడదు. కాదు మేడం, మాట్లాడదామని వచ్చాం అంతే. ముందు నువ్వు ఎలా రా? చెప్పండి చెప్పండి చెప్పండి. గెంతు గెంతు అంటాం ఆయనకి అలవాటైన వార్త. నువ్వేమీ అక్కడికి గెంతుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎనీ డౌట్? చెప్పండి, ఆలోచించండి చెప్పండి. మీరు ఇక్కడ చేసే చెత్త వల్ల ఏరియా మొత్తం బాధపడుతోంది. శుభ్రంగా ఉంటే ఉండండి, లేదంటే ఇక్కడ నుంచి ఖాళీ చేయండి. అసలు నా మాట ఎవ్వరూ పట్టించుకోరు. ఇంత అందమైన ఇల్లుని కట్టుకుని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు? చెప్పండి చెప్పండి చెప్పండి.
ఎనీ డౌట్? ఇవాళ ఉదయం లేచి ఎవరి మొహం చూసాను తెలియటం లేదు. హనీ బనీ ఇప్పుడు అవి మనల్ని వదిలిపెట్టేలా లేవు. తమ్ముడు, ఈ సముద్ర గర్భంలో ఇంత మంచి ఇంటిని ఎవరు కట్టుంటారు? వెల్కమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్. షార్క్ లీడర్ నేను మీకు స్వాగతం చెబుతున్నాను. సైన్ బోర్డు గురించి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ కలర్స్ ఎందుకు వేశారు? అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. మమ్మల్ని దద్దములు చేసింది వీళ్ళే. ఇప్పుడు వాళ్ళు మన చోటుగా వచ్చారు. దానికి సరిపడే మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సిందే. మీరు సముద్రంలోకి వచ్చి షార్కుల్ని అవమానపరిచారు. ఇప్పుడు మీకు ఏ రకమైన దండన విధించాలో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నేను చెప్పనా, మీరు మమ్మల్ని కూల్గా ఉన్న ప్రదేశంలో బంధించేయండి. అసలుకే ఎండకి మా తలంతా వేడెక్కింది. వద్దు వద్దు తమ్ముడు, ఎండలో నిలబెట్టడం వీళ్ళకంత మంచిది కాదు. అందుకోసం మనం వీళ్ళని బయటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడి నుంచి మనం తప్పించుకోగలం. క్షమించండి తిమింగలం సార్, హనీకి తన దగ్గర జాయినింగ్ లెటర్ లేకపోయినా జాయిన్ అయిపోయాడు. ఇలాంటి పని చేశారు. వాళ్ళని ఆపండి. సింహవాన్ గారు, మేము మీ శత్రువులు కాదు. మీ శత్రువులు ఆ షార్కులే. అవే మిమ్మల్ని బోన్ లో బంధించి పెట్టాయి. మిమ్మల్ని బోన్ లో నుంచి విడిపించింది మేమే. మీరు పగ తీర్చుకోవాల్సింది వాళ్ళ మీదే. అరే వద్దు వద్దు, నన్నేం చేయకండి ప్లీజ్. వద్దు వద్దు వద్దు. సారీ బాస్, మమ్మల్ని క్షమించండి. సింహం దగ్గర ఎప్పుడో మేము తోక జాడించాం. దయచేసి నన్ను క్షమించండి. ఇక మీద ఎవరిని కూడా మేము బంధించి కొట్టాం. ఎవరైనా వచ్చిన ప్రాణం కాపాడునాయా బాబో, ప్లీజ్. ముందు మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం మాకు చెప్పు. అదిగో అక్కడ చూడు. ఆ బటన్ నొక్కితే ఈ లైఫ్ బోట్ మూలంగా మీరంతా బయటికి వెళ్ళిపోవచ్చు. వద్దు సింహం అన్నయ్య, మనం ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే మనం ఈ విధంగా చెయ్యకూడదు. తన్ని వదిలేయండి. అరే చాలా జాలీగా ఉంది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. మిత్రులారా, వద్దు, ముందుకు వెళ్ళొద్దు. అక్కడ షార్కులు ఉన్నాయంట. తమ్ముడు, నీకెలా తెలుసు? ఏదైనా షార్క్ పర్సనల్ గా వచ్చి నీతో చెప్పిందా? అరే గార్దా, అక్కడ బోర్డులో రాసింది చూడు. తమ్ముడు, అక్కడ బోర్డు మీద గాడిదని రాసి లేదు, హెచ్చరిక అని రాసుంది. అది దాటి వెళ్తే షార్క్ ఉందట. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం, లేకపోతే ఈ హనీ కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు. అరే జోర్దార్, తమ్ముడు, మీరు బైకుల్ని స్లోగా పోనివ్వండి, లేదంటే పోలీసులు మనల్ని పట్టుకొని ఓవర్ స్పీడ్ అని డబ్బులు గుంజుతారు. అది మాత్రమే కాదు, మనకి హెల్మెట్లు కూడా లేవు. అదంత సురక్షితం కాదు. గాడిదలు తోలుకునే ఓ మహారాజా, సముద్రంలో ఎవడైనా హెల్మెట్ పెట్టుకుంటాడా? సముద్రం లోపల పోలీసులు పట్టుకోరు. ఎనీ డౌట్?
అలాగా అలా అయితే మనం ఇక పైన సముద్ర మార్గం ద్వారా షాపింగ్ చేయడానికి వద్దాం